హాయ్ ఫ్రెండ్స్, ఇది ఏం ఆకు అని అనుకుంటున్నారా? ఇదైతే పునర్నవి ఆకు ఫ్రెండ్స్. ఇది చాలామందికి తెలీదు. ఇది చాలామంది ఇంట్ల దగ్గర ఉంటుంది, అయినా సరే ఇది వండుకుంటారని ఎవరికీ తెలియదు కొంతమందికి. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. ఇదైతే పునర్నవి ఆకు ఫ్రెండ్స్. ఇది చాలా రోగాలకి మంచిది. ఇది కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చాలా మంచిదంట. ఇది నాకైతే తెలిసింది. ఇదైతే సేమ్ తోటకూర ఫ్రై లాగా చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక్కడ చూసారు కదా, ఇక్కడ పునర్నవి ఆకు అన్నది కోసేసుకున్న తర్వాత ఒక గంట అయితే నానబెట్టాలి. అందరూ ఇసుకేమన్నా ఉంటే వచ్చేస్తుంది. తర్వాత ఇలాంటి సిల్లులు దేంట్లోనే వేసుకుని ఇలా కొంచెం ఇలా పైప్ కింద పెడితే ఇది ఏమన్నా ఇసుక ఏమన్నా ఉంటే వచ్చేస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, కొంచెం తాలింపు వేగిన తర్వాత ఈ పునర్నవి ఆకు అన్నది వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం తిప్పుకొని మూత పెట్టుకుంటే చాలా బాగా ఉడుకుతుంది. మనం సాల్ట్ అయితే ఎప్పుడైతే పునర్నవి ఆకులు అన్నది వేస్తామో అప్పుడే ఇది వాటర్ అనేది ఇందులో బయటకు వస్తాయి. చూసారు కదా ఫ్రెండ్స్. తర్వాత కొంచెం ఎగిరిన తర్వాత కొంచెం పసుపు అన్నది వేసుకోవాలి, కొంచెం సాల్ట్, కొంచెం ఒక స్పూన్ కారం వేసుకోవాలి. కారం కూడా ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే మనం ఎండుమిర్చి చేసాం కాబట్టి కారం కొంచెం తక్కువ వేసుకోవాలి. సేమ్ తోటకూర ఫ్రై లాగానే ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, కొంచెం ఇలా తిప్పుకొని కొంచెం ఉంచితే మనకి ఇందులో ఉన్న వాటర్ అన్నది ఏదైతే ఉంటుందో ఆ వాటర్ అన్నది కొంచెం ఎప్పటికి బయటకు వచ్చేస్తుంది. తర్వాత వాటర్ వచ్చిన తర్వాత వాటర్ కూడా బాగా డ్రై అయిపోవాలి. అప్పుడైతే ఈ కర్రీ టేస్ట్ అన్నది వస్తుంది. నేనైతే ఎప్పుడు తినలేదు ఫ్రెండ్స్. నేను కూడా ఇదే ఫస్ట్ టైము. ఎలా ఉంటుంది ఏంటో నాకు కూడా టేస్ట్ అన్నది తెలీదు. ఇప్పుడు నేను తింటేనే తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. మీరు కూడా ఎక్కడన్నా మీ ఇంటి దగ్గర ఎక్కడ పునర్నవి ఆకు అన్నది కనపడితే కనుక ఖచ్చితంగా వండుకోండి. మీ ఆరోగ్యానికి చాలా మంచిది ఈ ఆకు అన్నది. మీరు ఒకసారి గుర్తించండి పునర్నవి ఆకు అన్నది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ కర్రీ అన్నది ఒక 2 మినిట్స్కి రెడీ అయిపోయింది. చూసారా ఎంత రెడీ అయిపోయిందో.